ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఒకే ఒక్క విదేశీ ప్లేయర్తో బరిలోకి దిగింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఇలా ఒక విదేశీ ఆటగాడితో ఆడడం ఇదే తొలిసారి. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఓ జట్టు గరిష్టంగా 4 ఓవర్సీస్ ఆటగాళ్లను ఆడించేందుకు వీలుంది. పంజాబ్ కింగ్స్లోని కీలక విదేశీ ప్లేయర్స్ అంతా టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో స్వదేశం పయనం అవడంతో పంజాబ్ కింగ్స్ ఒక్క రిలీ రసౌతోనే బరిలోకి దిగింది. సామ్ కరాన్, లివింగ్స్టోన్, జానీ బైరెస్టో పాకిస్తాన్తో టీ20 సిరీస్ నేపథ్యంలో ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ నాథన్ ఎలిస్ అందుబాటులో ఉన్నప్పటికీ అతన్ని తుది జట్టులోకి తీసుకోలేదు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంలోనే రిలీ రసౌతో మాత్రమే బరిలోకి దిగుతున్నామని పంజాబ్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ తెలిపాడు. ఓవర్సీస్ ప్లేయర్స్ లేకుండా విజయం కోసం ఆఖరి వరకు పోరాడడం గొప్ప అనుభూతినిస్తుందని చెప్పాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 రన్స్ చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అథర్వ టైడ్ 46, రిలీ రసౌ 49 త్రుటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. చివర్లో జితేష్ శర్మ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం చేజింగ్ కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. అభిషేక్ శర్మ 25 బాల్స్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ 26 బాల్స్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి సత్తా చాటాడు. రాహుల్ త్రిపాఠి 18 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 25 బాల్స్లో 1 ఫోర్, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.